ఆల్ వెల్కమ్ టు అసలు ఏం జరుగుతుంది విత్ రచన అట్ 4 PM. ఈ రోజు దీంట్లో మనతో మాట్లాడడానికి కల్లేపల్లి సుందరయ్య గారు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ నుంచి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎటువంటి పొత్తులు పెట్టుకోదని అమిత్ షా ప్రకటించారు. అయితే పొత్తు అంటే ఇప్పుడు మనకి అవకాశం ఉంది కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏపీలో అలయన్స్ తో ఉంది కాబట్టి ఇక్కడ అటు బీఆర్ఎస్ తోనూ పెట్టుకోలేదు, ఇటు కాంగ్రెస్ రైవల్ పెట్టుకోలేదు, కవితతో ఛాన్సే లేదు. సో ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ తెలంగాణలో వద్దామని చూసినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబులకి అమిత్ షా చెక్ పెట్టినట్టేనా? ఓవరాల్ గా చూస్తే అసలు ఒంటరిగా బీజేపీకి ఎంత స్కోప్ ఉంది, ఏ ధైర్యంతో అమిత్ షా ఉంటారు వెనుకున్నటువంటి పవర్ గేమ్ ఏంటి? దీని గురించి సుందరయ్య గారు ముందు చెప్పండి. అసలు బీజేపీ మీకు మీ అభిప్రాయం ప్రకారం, మీరు ఇప్పటి వరకు తెలంగాణ ఫామ్ అయినప్పుడు చూసినప్పుడు దాని ప్రకారం ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువ, ఫస్ట్ కొలిజన్ లో ఉండి తర్వాత ఇండిపెండెంట్ గా తెలంగాణ మాత్రం ఎదిగితే ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ. మీరేమంటున్నారు చెప్పండి. రచన గారు, మన ఏదైతే ఇప్పుడు అమిత్ షా గారు ఢిల్లీలో చేసిన స్టేట్మెంట్ రాబోయే తెలంగాణ ఎలక్షన్స్ లో ఒంటరిగానే పోటీ ఉంటుంది అనేది, అంటే యాజ్ ఫర్ యాజ్ మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ కన్సర్న్, నేను హైకమాండ్ యొక్క దాన్ని తప్పుపట్టడం లేదు, కానీ ఇది తొందరపాటు స్టేట్మెంట్ లాగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సుదీర్ఘకాలంగా జరిగిన ఎలక్షన్స్ లో గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన సందర్భాలు చాలా తక్కువ. అయితే దాంట్లో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని ఒక ఎలక్షన్ లో, ఇంకా అనేక రకాల మా విజన్ ఏదైతే ఉందో సబ్కా వికాస్ ఇదనేది, ఒక వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్, ఇవన్నీ కూడా మేము ప్రజలను ఒక అవగాహన పెంచుకుంటూ మా దినదిన ప్రవర్ధమానంగా తెలంగాణలో ఒక సిగ్నిఫికెంట్ స్థాయికి బీజేపీ యొక్క ఆ క్యాడర్ ని బలోపేతం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలి అంటే మాత్రం ఈ ఒంటరి పోరాటం సరిపోదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మేబీ అమిత్ షా గారి స్టేట్మెంట్ కొంచెం రాబోయే స్థానిక ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన యాక్చువల్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లో గతంలో మీరు గమనిస్తే 48 కార్పొరేటర్లు మేము గెలుచుకోవడం జరిగింది యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం. అత్యధికంగా కార్పొరేటర్లు హైదరాబాద్ నగరం నుంచి గెలిచారు. సో దాంట్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. మేబీ ఈ స్టేట్మెంట్ ఓన్లీ స్థానిక ఎలక్షన్స్కే కన్ఫైన్ అవుతుందేమో, 2028-29లో రాబోయే జనరల్ ఎలక్షన్స్కి అభిప్రాయం మారొచ్చేమో. ఎందుకంటే మీరు తెలంగాణలో టీడీపీ యొక్క గత నేపథ్యం చూసుకుంటే టీడీపీకి చాలా బలమైన కేడర్ ఉందండి. కంపేర్ టు జనసేన, టీడీపీకి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నోసార్లు సమైక్యంగా పరిపాలన చేసిన ఘనత టీడీపీకి ఉంది. ఇప్పుడు కూడా మన డిబేట్లోనే గతంలో అనేక మంది టీడీపీ నాయకులు వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఇక్కడ ఫోకస్ చేయడం లేదు, కేడర్ అంతా నిర్వీర్యం అయిపోతుంది, ఒక పార్టీ నిర్మాణం అనేది తక్షణం చేపట్టాలి అనే అభిప్రాయాలు మనం తరచుగా వింటున్నాం టీడీపీ యొక్క తెలంగాణ కార్యకర్తల నుంచి. సో ఒకవేళ కాంబినేషన్లో ఇక్కడ సేమ్ ఫార్ములా కూటమి, ఎన్డీఏ కూటమి ఏదైతే ఆంధ్రాలో సక్సెస్ అయిందో, ఒక అద్భుతమైన విజయం సాధించిందో, అదే ఫార్ములా ఇక్కడ పాటించుంటే మాత్రం బీజేపీకి చాలా మెరుగైన సీట్లు వచ్చే అవకాశం పుష్కలంగా ఉండేది. మేబీ హైకమాండ్ యొక్క అభిప్రాయం రాబోయే సార్వత్రిక ఎన్నికలకి మారొచ్చు. అండ్ నేను చూస్తున్న కోణం ఏంటంటే, అమిత్ షా గారి స్టేట్మెంట్ ని స్థానిక ఎలక్షన్లు అంటే ఏదైతే ఒక రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి ఒంటరి పోరాటం చేస్తామని ఒక భావం దాగి ఉండొచ్చు. ఆయన విస్పష్టంగా డీటెయిల్ గా చెప్పకపోయినా సరే, ఫైనల్ ఎలక్షన్స్ కి ఈ ఎన్డీఏ కూటమి ఇక్కడ వస్తుందని మా ఒక ఆశాభావంతో ఉన్నారు. ఇటు జనసేన కార్యకర్తలు అయితేనేమి, టీడీపీ కార్యకర్తలు కానీ చాలా ఆశాభావంగా ఉన్నారు. ఎందుకంటే ఒక అంటే ఒక యాంగిల్ లో చూస్తే రేవంత్ రెడ్డి రీసెంట్ గానే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. అంటే ఏమి వ్యతిరేకత రాలేదు. అఫ్ కోర్స్ కేసీఆర్ చేసిన సరే తెలంగాణలో తెలంగాణేతర సెంటిమెంట్ కూడా ఉంది అనేటువంటి ఫ్యాక్ట్ క్లియర్ అయింది. అంటే బీఆర్ఎస్ లో కేసీఆర్ చేయడం వేరు, ఒక నేషనల్ పార్టీ సీఎం కొంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పటికేమి వ్యతిరేకత విపరీత. కానీ ఎస్పీ బాలు విషయంలో గొడవ జరిగింది, మిగిలిన విషయంలో గొడవ జరిగింది. కానీ రాజకీయ నాయకుల విషయంలో కొంచెం తెలంగాణ వాళ్ళు కూడా కొంత అంత వ్యతిరేకత లేదంది స్పష్టమే. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ప్రజా వ్యతిరేకత ఉందో లేదో తెలియదు, కానీ ప్రభుత్వం నిరాకరించడం పెద్ద దుమారానికి లేని తర్వాత ఆయన కమెంట్స్ కూడా అంతే ఘాటుకునే, మళ్ళీ ప్రభుత్వంలో మంత్రుల కమెంట్స్, ఇవన్నీ కూడా ఏమన్నా అమిత్ షా నిర్ణయం వెనక భాగమై ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం అలయన్స్ పెట్టుకుంటే వచ్చే లాభం కన్నా ఏమన్నా నష్టం జరుగుద్దేమో. ఇప్పుడే పవన్ కళ్యాణ్ తో కొంత మొత్తం ఫ్లేర్ అప్ అవుతుంది. ఇంకా ఆయన కమెంట్స్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళు కమెంట్స్ చేస్తూనే ఉన్నారు.
ఫ్లేర్ అప్ అవుతూ ఉంది, పెరుగుతుంది. ఎక్కడ కూడా మేబీ చంద్రబాబు నాయుడు అయితే వేరేలా ఉండేది. సో మీరు జనసేన, చంద్రబాబు ఇద్దరిని చూసినప్పుడు ఎవరు ప్లస్ అయ్యే అవకాశం ఉంది? అంటే గతంలో ఇప్పటి వరకు జరిగింది. హైకమాండ్ దృష్టిలో ఈ పర్సెప్షన్స్ ఎలా ప్లే అయ్యి ఉండొచ్చు? ఎందుకంటే జీహెచ్ఎంసీ గురించి అయితే అమిత్ షా లాంటి నేత నుంచి ప్రకటన వస్తుందని మనం అనుకోం కదా. నేను అందుకనే రచన గారు, హ్మ్. మీరు లేవనెత్తిన చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్ కోసం ఒక దేశవ్యాప్తంగా ఉన్న ఒక హై క్యాడర్ లీడరు దృష్టిలో పెట్టుకుని ఆ స్టేట్మెంట్ చేశారని నేను అనడం లేదు. మేబీ స్థానిక ఎలక్షన్లో కానీ ఇంకొక ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నది ఇదొక తాత్కాలికమైన స్టేట్మెంట్ గానీ భావిస్తున్నాం. ఎందుకంటే మొన్న మీరు ప్రస్తావించినట్టుగా పవన్ కళ్యాణ్ విషయంలో చెలరేగిన ఒక విద్వేషపూరితమైన వ్యాఖ్యలు కానివ్వండి, అలజడి కానివ్వండి, దాన్ని బేస్ చేసుకునే ఆయన ఒంటరిగా ఉంటుంది మా పోటీ తెలంగాణలో బీజేపీ నుంచి అనే స్టేట్మెంట్ ఇట్స్ ఓన్లీ టెంపరీ ఫినామినా. సో నేను ప్రస్తావించినట్టుగా ఇంకా సార్వత్రిక ఎన్నికలకి చాలా సమయం ఉంది కాబట్టి అరౌండ్ 2 years పైగా ఉంది కాబట్టి ఈ లోపు జరిగే పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు టీడీపీ అండ్ జనసేన ఒక క్యాడరు ఇది ఎన్డీఏ కూటమి అలయన్స్ లోనే పోటీ జరగబోతుందనే ఆశాభావంతో అయితే ఉన్నారు. అయితే ఒక ఎన్టీఆర్ విగ్రహము కాంగ్రెస్ పార్టీ ఒక సైడు రాబోయే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ వ్యూహం అంతా కూడా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించేనండి. ఇంత ఎడావిడిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని మైత్రివనం దగ్గర పెట్టడంలో యొక్క ఉద్దేశం ఆంధ్ర ఓటర్ల యొక్క అభిమానాన్ని చూరగొనడానికి. అది పర్టికులర్ గా సిటీలో జరగబోయే స్థానిక ఎలక్షన్స్ వాళ్ళ ఎజెండా ప్రస్తుతానికి. అయితే మీరు చెప్పినట్టుగా ఎస్పీ సుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని వ్యతిరేకించింది కూడా ఎవరండి? రాజకీయ నిరుద్యోగులు లేదంటే మీడియా నిరుద్యోగులు. వాళ్ళ యొక్క జీవన భృతి కోసం ఇంత సంకుచితమైన నేరో మెంటాలిటీ వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ప్రజానికానికి ఎవరికి కూడా ఈ కళాకారుల పట్ల ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగించిన ముఖ్యమంత్రుల పట్ల ఎలాంటి విద్వేషం కానీ ఒక విరక్తి కానీ లేదండి. వీళ్ళు ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా సృష్టించిన ఈ విద్వేషాలు కేంద్ర పార్టీ కూడా గమనిస్తుంది. అది ఇలాంటి నేపథ్యంలో మేము మళ్ళీ కూటమిగా వస్తాము అని ఒక మళ్ళీ అలజడి చెలరేగే వ్యాఖ్యలకి ఆయన జోలికి పోకుండా ఒక ఒంటరిగానే ఉంటుందనే వ్యాఖ్యానం కేవలం ఒక ఇమ్మీడియట్ గా రాబోయే ఎలక్షన్స్ కి మాత్రమే పరిమితం అవుతుంది అనేది నా అభిప్రాయం, చాలా మంది అభిప్రాయం. సో ఈ పవన్ కళ్యాణ్ కూడా మీరు గత నేపథ్యం చూస్తే అతను పోటీ చేసిన నేపథ్యం తెలంగాణలో ఎమ్మెల్యే నియోజకవర్గాల స్థాయిలో కానీ ఎంపీ నియోజకవర్గాల స్థాయిలో కానీ 1 to 3% ఓటింగ్ రిజిస్టర్ అయిందండి. మీరు యూ కెన్ టేక్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ది ఈసీ ఎలక్షన్ కమిషన్. సో అతను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోయినా కూడా ఆయన్ని అభిమానించి ఆరాధించే కేటగిరీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉంది. టీడీపీకి అయితే మనకు తెలిసిన విషయం, ఒక చరిత్ర సృష్టించింది ఉమ్మడి రాష్ట్రంలో. సో ఆ కేడర్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ప్రస్తుతానికి ఆ కేడర్ని ఆదరించే ఒక నాయకత్వం ఇక్కడ లేదు కాబట్టి ఆ శూన్యత ఉంది. మళ్ళీ ఆ టీడీపీ పునరాగమనానికి వాళ్ళు ఇది ఒక సువర్ణ అవకాశంగా ఉండేది. ఒకవేళ ఎన్డీఏ అలయన్స్ గా పోటీ చేస్తున్న ఉంటే మాత్రం ఆ పార్టీ యొక్క వైభవం మళ్ళీ పునరావృతం అవ్వడానికి ఒక సువర్ణ అవకాశంగా ఉండేది. కానీ రాబోయే ఎలక్షన్లో ఇంకా ఎంతో కాలం ముందుంది కాబట్టి రాజకీయాల్లో ఏ పరిణామాలైనా ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. సో ఈ ప్రస్తుతానికి మాత్రం బీజేపీ ఒంటరి పోరాటంలో స్థానిక ఎలక్షన్లో మాత్రం ప్రజలు ఆశ్చర్యపోయి ఇతర ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయే ఫలితాలు మేము తీసుకురాబోతున్నాము. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కూటమిగా వెళ్తేనే ఖచ్చితంగా విజయం చేజెక్కించుకోవడం మాత్రం తథ్యం రచన గారు. దీంట్లో 3 పార్టీల యొక్క బలం ఈ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని మేము ఆశిస్తున్నామో ప్రతి రాష్ట్రంలో, ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ కి ఈ కూటమి పోటీ ద్వారానే సాధ్యమవుతుంది అనేది ప్రగాఢమైన ప్రజల ఆకాంక్ష. అండ్ ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా కూడా నా అభిప్రాయం కూడా కూటమిగానే రావాలి సార్వత్రిక ఎన్నికల్లో. సుందరయ్య గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు బెంగాల్లో ఉన్నట్టయితే వర్కౌట్ అవుతుంది. బెంగాల్లో కూడా విపరీతమైనటువంటి ప్రాంతీయ భావం, ఆ ఫీలింగ్స్ చాలా, ఎందుకంటే ఈవెన్ ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ ఫుడ్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా బీజేపీ చాలా కేర్ఫుల్ స్టెప్స్ వేసింది. అసలు బెంగాల్లో అంత ఇంపాసిబుల్ స్టేట్ నే పాసిబుల్ చేసినప్పుడు తెలంగాణ, వెస్ట్ బెంగాల్ రెండు కూడా విపరీతమైనటువంటి సెంటిమెంటల్ ఆ స్టేట్ పట్ల ఒక స్థానిక సెంటిమెంట్ బిల్డ్ అయినప్పుడు అక్కడ పాసిబుల్ అయింది, ఇక్కడ ఎందుకు పాసిబుల్ కాదనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ కూడా అక్కడ మమతా బెనర్జీ ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ 2 roles అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది. మరి ఎందుకు బీజేపీకి స్కోప్ ఉండదు ఫోర్త్ టర్మ్ లో? చెప్పండి. అక్కడ పశ్చిమ బెంగాల్లో మేము ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్క అటెంప్ట్ తోటి అధికారంలోకి రాలేదు రచన గారు. అక్కడ అంచెలంచెలుగా అనేక ఎలక్షన్స్ లో
ప్రజలకి మేము అవగాహన చెప్పించి ఏ విధమైన ఒక అరాచకమైన పాలన మమతా బెనర్జీ టీఎంసీ వాళ్ళు వాళ్ళ గూండాయిజం కానీ రౌడీయిజం కానీ వన్ సైడెడ్ రూలింగ్ జరుగుతుందో ప్రజలకి దఫాల వారీగా 3 ఎలక్షన్స్లో 15 సంవత్సరాలుగా వాళ్ళ మనసు గెలుచుకుని వచ్చిన నేపథ్యం. అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక రీజనల్ పార్టీ లైక్ టీఎంసీ ఒక్కటే అక్కడ చాలా బలోపేతంగా ఉండేది. కాన్స్టెంట్గా బలోపేతంగా ఉన్నది టీఎంసీ మాత్రమే. వేరేస్ ఆ తెలంగాణ స్టేట్ చూసుకుంటే అండి ఇక్కడ 2 రీజనల్ పార్టీలు, ఒకటి నేషనల్ పార్టీ, ఇంకోటి రీజనల్ పార్టీ, 2 స్ట్రాంగ్గా ఉన్నాయి. నేషనల్ పార్టీ కాంగ్రెస్ ప్రస్తుతం రూలింగ్ పార్టీ, అండ్ బీఆర్ఎస్ కూడా ఈక్వలీ కాంపిటెంట్గా బలంగా ఉంది ఇక్కడ. అయితే మేము అనేక సంవత్సరాలుగా గడిచిన బీజేపీ పోటీలో నేపథ్యం చూసుకుంటే కూడా ఏ రోజు కూడా మేము సిగ్నిఫికెంట్ సీట్స్ ఎంపీ ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచిన సందర్భం లేదు. మొన్న రీసెంట్గా జరిగిన 3 years బ్యాక్ జరిగిన దాంట్లో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు తప్ప, హైయెస్ట్ మెజారిటీ ఆఫ్ ది సీట్స్ ఇవి తప్ప, స్థానిక ఎన్నికల్లో 48 కార్పొరేటర్లు తీసుకున్న అది తప్ప మాకు విపరీతమైన మెజారిటీ వచ్చిన నేపథ్యమే లేదు తెలంగాణకి. అందువలన ఇక్కడ కూటమి ఎందుకు అవసరం పడుతుందని నేను భావిస్తున్నానంటే 2 బలమైన పార్టీలు ఢీకొని అధికారంలోకి రావాలంటే ఒంటరి పోరాటం అనేది అంత ఆమోదయోగ్యమైన వ్యూహం కాదేమో అనేది అభిప్రాయం. ఎందుకంటే బెంగాల్కి తెలంగాణకి ఉన్న వ్యత్యాసం ఇదేనండి. సెంటిమెంట్ అంటారా, తెలంగాణ సెంటిమెంట్ అనేది అది ముగిసిపోయిన చరిత్ర. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్లో మిళితమైన ఇమిడి ఉన్న అంశాలు ఏంటండి? నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు, నిధులు, నియామకాలు 10 సంవత్సరాల్లో ఎంతవరకు సాఫల్యమైనవి, ప్రజలకి లాస్ట్ వ్యక్తి వరకు ఆ ఫలితాలు ఎంతవరకు చేరినాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఒక పాలించిన కుటుంబం తప్ప, ఇంకా కొంతమంది దాంట్లో ఉన్న నాయకులు తప్ప ఈ తెలంగాణ సెంటిమెంట్లో ఇమిడి ఉన్న ఈ 3 అంశాలు చేరింది కేవలం 5 to 10% కూడా ఈ రాష్ట్ర ప్రజలకి దక్కలేదు. సో ఆ ఆకాంక్షలను నెరవేర్చాలి అంటే ఇప్పుడు పాలిస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఊర్లో కూడా కాదు, మనం అనుకుంటున్న ఈ ఎన్డీఏ కూటమితోటే సాధ్యమవుతుందని మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ ఒపీనియన్. ఫైనలీ వన్ క్వశ్చన్ సుందరయ్య గారు, బీజేపీ మీద ఎప్పుడు తెలంగాణలో ఉన్న కంప్లైంట్ స్ట్రాంగ్ లీడర్స్ లేరు, ఉన్నా సరే వాళ్ళ మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. ఈసారైనా దీని మీద అమిత్ షా గానీ లేకపోతే అసలు బీజేపీ పార్టీ గానీ వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 2.5 years ఉంది కాబట్టి. ఇంకొకటి, ఈసారి మీరు పార్టీలో ఓట్ చేసే వాళ్ళు యువత కూడా ముఖ్య రోల్ పార్టిసిపేట్ చేయబోతున్నారు జెన్జీ మూవ్మెంట్స్ అన్ని వచ్చిన తర్వాత. సో ఆ ఇంపాక్ట్, ఆ జెన్జీని ఎంతవరకు బీజేపీ అట్రాక్ట్ చేయగలుగుతుంది? బీజేపీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుందా ఒకవేళ జెన్జీ ఉంటే, లేకపోతే కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని చూడలేదు కాబట్టి, అది క్యాష్ అయ్యే సందర్భం తక్కువ కాబట్టి. ఈ 2 ఆస్పెక్ట్స్ లో ఎలా చూస్తున్నారు? ఒకటి కొత్త లీడర్స్ ని బిల్డ్ చేయడం, ఇంకొకటి జెన్జీ. ఈ రెండింటిని బీజేపీ ఎలా హ్యాండిల్ చేయబోతుంది? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ బీజేపీ అలయన్స్ తో చేయదంటే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని విడిగా కంటెస్ట్ చేస్తే అప్పుడు అసలు అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే అక్కడ ఏమన్నా చంద్రబాబు ట్రై చేయొచ్చు, ఎందుకంటే హోప్ మీరే చెప్పారు కాబట్టి. ఆ ఛాన్స్ ఏమైనా ఉంది? అది చెప్పండి. దాంతో ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రస్తావించిన మా పాయింట్ మేడం, జెన్జీ బీజేపీకి ఎంతవరకు గేమ్ చేంజర్ గా ఉండబోతున్నారు, ఆ పాపులేషన్, ఆ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్, యూత్ అనేది మీరు అడిగిన ఫస్ట్ పాయింట్. సో మీరు ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఆ పాపులేషన్ చూసుకుంటే వాళ్ళంతా జెన్జీని, యూత్ ఎక్కువ ఉన్నారు. కానీ దాంట్లో దానికి ఆదరణ అంతంత మాత్రమే. మొన్న June 6th జంతర్ మంతర్ దగ్గర చేసిన ఆ ధర్నా ఎంత ఫ్లాప్ అయిందో, రావడానికి క్రౌడ్ అయితే వచ్చారు, ఒక 3-4 లక్షల మంది వచ్చారు, కానీ అంత కూడా లేదంటున్నారు. బట్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కానీ, దాని యొక్క ఆ ఇష్యూస్ మీద పోరాడుతున్న విధానం, ఆ కాక్రోచ్ పార్టీకి అట్రాక్ట్ అయిన యూత్ అంతా కూడా చాలా విరక్తితోటి, చాలా అసంతృప్తిగా ఉన్నారు. గడిచిన 12 సంవత్సరాలుగా రూలింగ్ జరుగుతున్న యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అండగా బలంగా నిలబడింది కేవలం జెన్జీ యూతేనండి. ఆ యూతే ఇప్పుడు గమనిస్తుంది వికసిత భారత్ ఏ విధంగా షైనింగ్ అవుతుంది అక్రాస్ ద కంట్రీ అండ్ విదేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారత్కి ఎంతటి ఘనమైన గౌరవం దొరుకుతుంది అనేది యూతే ఎక్కువగా గమనిస్తుంది. సో రాబోయే తెలంగాణ ఎలక్షన్లో మాకు అండదండలుగా నిలబడే ఓటర్స్ ఓన్లీ జెన్జీ యూతేనండి. ఈ దేశం యొక్క దిశ మార్చగలిగే శక్తి, ఆలోచన, పదునైన ఆలోచన చేయగలిగే శక్తి సామర్థ్యాలు కేవలం యూత్కు ఉంటుంది. ఆ యూత్ వెనకాల నిలబడే ఒక వయసు మళ్ళిన మేధావులు కూడా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు యూత్ని సవ్యమైన రాజకీయ దిశగా నడిపించడంలో. సో ఈ విధంగా రాబోయే ఎలక్షన్స్లో జెన్జీ యొక్క ఓటర్స్
బీజేపీ తోటే ఉంటారు. ఎందుకంటే ఇంతటి సుపరిపాలన, ఇంత ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఏ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఈ యూత్గా ఎదిగిన వాళ్ళు చూడలేదు. కాబట్టి జరుగుతున్న యావత్ భారతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తప్పనిసరిగా బీజేపీకి మద్దతు పలకడంలో యూత్కి ఎలాంటి సందేహాలు లేవండి. ఒకటి రెండు ఎర్రర్స్, నీట్ ఫెయిల్యూర్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇవన్నీ కూడా రెక్టిఫై సరిదిద్దుకోగల సమస్యలే అని యువత బలంగా భావిస్తుంది. సో వీటిలన్నిటినీ అధిగమించి యూత్ తప్పనిసరిగా బీజేపీని ఆదరించే పరిణామాలు పుష్కలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి. మా అందరి అభిప్రాయం అది కనిపిస్తుంది కూడా. ఇట్స్ గ్లేరింగ్లీ ఎవిడెంట్ ఇన్ ద సొసైటీ. మరి లీడర్షిప్ విషయానికి వస్తే లీడర్షిప్, బలమైన నాయకుడు బీజేపీకి ఇప్పటి వరకు రాలేదు. బండి సంజయ్ కొంత టర్న్ అరౌండ్ చేశాడు, కొంత నెవర్ బిఫోర్ అన్నట్టుగా చేశాడు ఇప్పటి వరకు అనేది ఒక ముద్ర పడిందండి. కానీ ప్రతి నాయకుడు ఇప్పుడు ఎవరెవరైతే చేశారో, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు కానివ్వండి, రామచంద్ర గారు ప్రజెంట్ ఉన్న ప్రెసిడెంట్, బండి సంజయ్తో సహా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్లో ఎలాంటి లోపం లేదండి. ప్రతిపక్షాలు, మిగతా మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఇక్కడున్న రీజనల్ పార్టీని ఎలివేట్ చేయడానికో, లేదంటే కాంగ్రెస్ ఆడుతున్న ఆటలో భాగస్వాములయ్యో ఈ విధమైన స్పెక్యులేషన్స్కి దారితీసిన కామెంట్స్, ఎలిగేషన్స్ కానీ బలమైన లీడర్ లేడు తెలంగాణలో అనడానికి ఏ విధమైన నిదర్శనాలు, ఎగ్జాంపుల్స్ లేవండి. పార్టీ మాది ఒక సిస్టమేటిక్ కన్స్ట్రక్టివ్ పాలసీ ఉంటుందండి పార్టీ నిర్మాణం. సో అనేక పాలసీలకి, సిద్ధాంతాలకి లోబడి మేము పార్టీ నిర్మాణం చేస్తాం. అయితే ప్రజలు కోరుకునేది ఏంటి? మీరు ఎంత పవిత్రంగా పార్టీ నిర్మాణం చేయబెట్టినా అంతిమంగా ఎలక్షన్స్లో సీట్లు నంబర్సే కదా గేమ్ చేంజ్ చేసేది అనేది ప్రజాభిప్రాయం, కొంతమంది అభిప్రాయం. ఆ లక్ష్యానికి దూరం చేయడంలో ప్రతిపక్షాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. మమ్మల్ని బ్లేమ్ చేసి ప్రజల మైండ్లో ఒక దుష్ప్రచారం చేసి బీజేపీకి తెలంగాణలో స్కోప్ లేదు, సౌత్లో స్కోప్ లేదు లాంటి ఒక అసత్య ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు మాత్రం చాలా సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఒక స్టేట్ ఆఫ్టర్ స్టేట్ అన్ని ఏ విధంగా గెలుచుకొస్తున్నామో ప్రజల్ని అవగాహన పరిచి అర్థం చేపించుకుని అదే తరహాలో తెలంగాణలో కూడా అద్భుతమైన విజయం కూటమి సమక్షంలో సాధ్యమవుతుంది. ఈ రాబోయే స్థానిక ఎలక్షన్లో ఒంటరి పోరాటంలో కూడా మేము అద్భుతమైన విజయం చేజిక్కించుకోవడం అనేది ఖచ్చితంగా జరిగే పరిణామం. ఏదేమైనప్పటికీ అమిత్ షా స్టేట్మెంట్ నుంచి అయితే అది స్థానిక ఎన్నికలకు కాదు, డైరెక్ట్ ఎన్నికలకే అని అనిపిస్తుంది. ఏమో 2028కి మళ్ళీ ఈక్వేషన్స్ మారొచ్చు, చెప్పలేము. మీ అభిప్రాయంతో ఏకీవిస్తున్నాను. అది టెంపరీ స్టేట్మెంట్ అని భావిస్తున్నాను. సార్వత్రిక ఎన్నికలకి తగినంత సమయం ఉంది కాబట్టి రాజకీయాల్లో ఎలాంటి సంఘటనలైనా చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్న ఈ విధానంలో ఆశాభావంతో ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మీరు కన్క్లూడ్ చేసేది కూటమితో కాకుండా బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ గెలవాలనుకుంటే చాలా లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. ఏమో చెప్పలేం. బీజేపీకి అంటే లాంగ్ టైమ్ 10-15 ఇయర్స్ అయినా సరే ఎవ్వరికీ లేనంత ఓపిక బీజేపీ పార్టీకి ఉంటుంది కాబట్టి 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా వెయిట్ చేయగల ఓపిక, అది మాత్రం అంత ఓపిక ఇంకా కాంగ్రెస్ ఉండలేదేమో కానీ. కాబట్టి మనం ఆ యాంగిల్లో చూసినా సరే సిద్ధాంతపరమైన పార్టీలకి సహనం ఎక్కువ ఉంటుందండి. ప్రజలను అర్థం చేసి మా వైపు తిప్పుకోవడంలో ఆలస్యం కావచ్చు కానీ జరగకుండా మాత్రం పోదు. సో తాత్కాలికంగా ఇప్పుడు నెక్స్ట్ టైం పవర్ లోకి రావాలంటే మాత్రం కూటమి సహాయం కావాలని మీరు అంటున్నారు. కూటమి సహాయం వస్తే, సో కూటమి సహాయంతో మేము బరిలోకి దిగితే ఎలక్షన్ బరిలోకి సార్వత్రిక ఎన్నికల్లో విజయం మాత్రం కన్ఫామ్ గా చేజెక్కించుకుంటాం. ఎన్నో దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు బీజేపీ రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందాలి అనే ఒక ఆశలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలిగే శక్తి సామర్థ్యాలు కూటమితో సాధ్యమవుతుందని నా అభిప్రాయం. కానీ ఏమైనప్పటికీ అమిత్ షా బ్రేక్ వేశారని అనుకోవాలి. బట్ అండ్ బ్రేక్ వేశారు. అంత పెద్ద స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము కొలిజన్ ఫామ్ అయితే జనాలు ఎలా నమ్ముతారు? జనాలు ఇలా అర్థం చేసుకోరు కదా, అది వేరే గేమ్ ఉంటుంది. అందుకనే జనాల యొక్క శ్రేయస్సు కోసమే ఆయా హైకమాండ్ యొక్క స్టేట్మెంట్ లో మార్పు ఉంటుంది. రాబోయే కాలంలో సార్వత్రిక జనరల్ ఎలక్షన్స్ అంత దగ్గరలో లేవు కాబట్టి ఏమైనా జరిగే కూటమి యొక్క స్నేహం యొక్క బంధం చాలా బలమైందండి. వన్ సైడెడ్ గా ఒక నిర్ణయం కలకాలం కంటిన్యూ అవుతుంది అనుకోవడానికి లేదు. సో ఏ సమయంలో అయినా అభిప్రాయాలు మార్చుకుని సేమ్ సక్సెస్ ఫార్ములా ఆంధ్రాలో పాటించిన సక్సెస్ ఫార్ములా తెలంగాణలో కూడా అవలంబించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది మెజారిటీ పీపుల్ ఒపీనియన్.
థ్యాంక్ యూ సుందరయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో డిస్కషన్. థ్యాంక్ యూ.